సౌలి గ్రామానికి చెందినటువంటి యువకుడు ప్రవీణ్ గారు ఏదైతే తమ గ్రామానికి బస్సు వేయాలని గత సంవత్సరం నుండి ప్రతిరోజు డిఎం గారికి అదేవిధంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, అయినా పట్టించుకుంటలేరని, నిద్ర మబ్బులు ఉంటే తొందరగా లేచి మా బడుగు బలహీన వర్గాలకు పేదలకు మా పక్షాన నిల్చుండి మా కష్టాలను గుర్తించాలని అతను అక్కడ ఫైర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ వికలాంగులు, మహిళలు, విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పక్షాన ఆలోచించి బస్సు వేయాలని కోరడం జరిగింది. నిద్ర మబ్బుల నుంచి లేచి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని వాళ్ళు తెలపడం జరిగింది. కలిసి మన డిఎం గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అదేవిధంగా సార్కి మధ్యలో కలుస్తూ ప్రతిసారి వచ్చిన వారంకి ఒకసారి సార్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. సార్ మా ఊరికి బస్సు కావాలా, మా ఊళ్ళో స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా పెద్దలకు లేడీస్కి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సార్కి వినతి పత్రం కూడా ఇచ్చినాము. కానీ ఇప్పటి వరకు కూడా ఏ స్పందన లేదు, ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎన్నిసార్లు రావాలి సార్? వచ్చిన ప్రతిసారి ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని చెప్పేసి వారాలు గడుస్తున్నది. కానీ ఇప్పటి వరకు మా ఊరికి బస్సు రాలేదు. అంటే మీరు బస్సు రావాలని చెప్పేసి మీకు రాజకీయ నాయకులు చెప్తేనే బస్సు వస్తుందా? ఎవరైనా డబ్బున్న వాళ్ళు చెప్తే బస్సు వస్తా అని చెప్పేసి అట్లా ఉన్నది కదా. ఎన్నిసార్లు చెప్పినా కూడా మీకు నెత్తికి అనేది ఎక్కుతలేదు. అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యే రిక్వెస్ట్ తీసుకొని వస్తే అవుతుంది, కూడా డబ్బున్న వాళ్ళ రిక్వెస్ట్ పెట్టుకుంటే అట్లా అయితే అంటే అట్లా కూడా చెప్పండి. మరి అంటే ఈ సమాజంలో సామాన్య మానవుడికి అనేది ఎటువంటి హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు అనేది. మా విలేజ్లో వికలాంగులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు మా ఊరికి రావాలంటే మ్యాక్సిమం ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. అట్లాంటి పరిస్థితులలో బస్సు కావాలని కోరుకుంటే మీరు ఎవరు పట్టించుకుంటలేరు, అధికారులు పట్టించుకుంటలేరు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఏదైతే బస్ వేస్తున్నామో అది మా ఒక్క ఊరు కోసం కాదు, మా ఊరితో పాటు సౌన్లి, లింగి, మూల, మహాలింగి, బామ్ని, బేల్దరడ, బోసి ఈ మొత్తం ఊర్లు కవర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే విలేజ్లో చెప్పినానో ఆ విలేజ్లో నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్లు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. అటు ఆ రూట్లో అనేది ఒక్క బస్ సౌకర్యం అనేది కూడా లేదు. ఒకవేళ మీరు ఆ రూట్లో బస్సు వేస్తే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా కన్ను తెరువుల్ని మా ఊరికి బస్సు వచ్చే విధంగా చేయండి ప్లీజ్, అందరికీ కోరుకుంటున్నాం.